నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఆంజనేయ స్వామి అనగానే సింధూరం గుర్తొస్తుంది. ఓన్లీ ఆయనకే ప్రత్యేకం. మనం ఆ కలర్ ఇంకెక్కడా చూడం. ఆంజనేయ స్వామికి సింధూరానికి ఉన్న సంబంధం ఏంటండి? కరెక్ట్గా నాకు మీ శారీ కలర్ ఇంచుమించుగా అదే అనిపిస్తుంది. సింధూరపు రంగు. ఈ గంధ సింధూరాన్ని స్వామికి, ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు. చాలా ప్రత్యేకమైన సేవ. ఆయన దేవాలయాల్లో అది ఇస్తారు, అది పెట్టుకుంటాం, అది వదలదు. అవును, దేవాలయంలో ఓ పక్కన అద్దం పెడతారు, అద్దం దగ్గర అంతా అవే మరకలు కనపడుతుంటాయి, వేలు నుంచి వదిలిపెట్టదు. నువ్వుల నూనెతో రంగరిస్తారు. దీనికి పురాతన కాలం అంటే మనకు తెలిసి మన తాతల నాటి నుంచి కూడా ఆంజనేయ స్వామికి సింధూరానికి అవినాభావ సంబంధం ఉంది. ముందు కాలంలో ఏం చేసేవారో తెలియజేయ. అసలు ద్వాపర యుగంలో ఆంజనేయ స్వామికి ఏదైనా పూజ చేశారు అనే పాయింట్లు కూడా మనం వినాం. మహాభారతమే కదా మనకి ద్వాపర యుగంలో ప్రమాణం. మహాభారతంలో కానీ భాగవతంలో కానీ ఆంజనేయ స్వామిని పూజించిన ప్రస్తావన రాదు. ఒకసారి ఎక్కడొస్తుంది? సౌగంధికాపహరణం కోసం వెళ్తాడు భీముడు. అప్పుడు ఆయనకి ఆ గంధమాదన పర్వతం మీద ఈ ఆంజనేయ స్వామి కనిపిస్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ ప్రార్థిస్తే అప్పుడు భీముడి ప్రార్థనను అనుసరించి వచ్చి మీ రథం మీద కేతనంగా ఉంటాను అని చెప్పాడు. అర్జునుడి రథానికి జెండాగా ఉన్నాడు. జెండాపై కపిరాజు పద్యాలే ఉన్నాయి. అవును, ఆ కపిరాజు యుద్ధంలోనే కాకుండా వీళ్ళు విరాట పర్వంలో అర్జునుడు ఆ బృహన్నల వేషం నుంచి అర్జునుడి రూపంలోకి వస్తాడు కదా, అప్పుడు వచ్చి బృహత్ కపి వచ్చి కూర్చున్నాడు రథం మీద అని చెప్తారు మహాభారతం. ఓహో, కపి వచ్చేసాడట. ఆంజనేయ స్వామి వచ్చి యుద్ధం అనగానే అర్జునుడి రథం మీద ఉండాలి, వచ్చి కూర్చున్నాడు అని చెప్తారు. అవి తప్ప ఆంజనేయ సేవాకాలాలు మనం అసలు చూడం. కానీ మనకి కలియుగంలో మన ముందు తాత ముత్తాతల నాటి నుంచి ఆంజనేయ స్వామిని సేవించడం ఉంది. కాలక్రమంగా రకరకాల కథలు వెలుగులోకి వచ్చాయి. పరాశర సంహితలో ఒక ప్రత్యేకమైన కథనని చెప్తారు ఆంజనేయ స్వామి సింధూరము కాంబినేషన్ మీద. ఎందుకు వీళ్ళిద్దరికీ ఈ సంబంధం ఉంది అని. రావణ వధ అనంతరం పట్టాభిషేకం జరిగింది సీతారాములతో పాటు. ఆంజనేయ స్వామి కూడా వీళ్ళంతా వచ్చారు. ఓకే, ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, తార, అంగదుడు, రుమ, వాళ్ళే కాకుండా మళ్ళీ విభీషణుడు, జాంబవంతుడు అంతా కూడా శ్రీరామ పట్టాభిషేకం చూడడానికి అయోధ్యకి తరలి వచ్చారు. చాలా కాలం ఆంజనేయ స్వామి సీతారాముల సేవలోనే ఉన్నాడట. అయితే ఒకనాడు ఆయన వచ్చేసరికల్లా సీతాదేవి సింధూరం పెట్టుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది. అప్పుడు పాపిట్లో బొట్టు, సీమంతంలో బొట్టు పెట్టుకోవటం మన విధానం కదా. రామాయణ కథ అంతా నార్త్ ఇండియా కథగా మనం చెప్పుకుంటాం. వాళ్ళకి పాపిట సింధూరం చాలా ముఖ్యం ఆ ప్రాంతం వారికి. బొట్టు పెట్టుకుంటుంటే ఈయన అడిగాడు, అమ్మా ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అని అడిగితే సీతాదేవి చెప్పిందట, రాముడు అత్యంత ప్రీతిపాత్రుడుగా ఉంటాడు. బొట్టే రాముని యొక్క ప్రీతి, ఆయనకి ఇష్టం. రాముడు ఎక్కువ కాలం చల్లగా ఉండటానికి ఈ బొట్టు పెట్టుకుంటేనే ఆయనకి మంచిది. రాముని ప్రేమ, దానికి కారణం ఈ బొట్టు అని చెప్పింది. ఈయన ఆలోచించుకున్నాడు, ఈవిడ ఒక్క చిటికెడు బొట్టు పెట్టుకుంటేనే ఈవిడ తప్పిపోతే రాముడు ఎంత దుఃఖపడ్డాడు. ధీరోదాత్తుడైన వాడు, మామూలు వాడు కాదు, మహావీరుడు. ప్రపంచంలో ఉన్న వీరులందరినీ తోసిరాజనగలిగిన వాడు. ఆమె లేకపోతే ఎంత దుఃఖపడ్డాడు. అంత ప్రీతి, చిటికెడు బొట్టుతోటి అంత ప్రీతి వచ్చింది, అంత ప్రేమ భార్య అంటే. అందుకని ఆ సింధూరాన్ని తను కూడా పెట్టుకోవాలనుకున్నట్ట ఆంజనేయ స్వామి. రాముని ప్రేమ, దాన్ని గెలవటం, రాముడు ఎంతో కాలం చల్లగా ఉండటం కోసం రెండు చెప్పింది కదా. అవును, ఆయన ఎప్పటికీ గెలుపొందుతూనే ఉండాలి రాముడు అంటే. మనం కూడా పెట్టుకోవాలనుకుని ఈయన ఏం చేశాడు, సరే అట్లా వెళ్ళి సింధూరాన్ని తెచ్చుకున్నాడు. కపి కదా, ముఖమంతా వెంట్రుకలు ఉంటాయి. సీతాదేవి పెట్టుకున్నట్టుగానే పాపిటి పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, కుదరలా. ఇదంతా హెయిర్ ఉంటుంది, కుదరలేదు. సరే ఏమనుకున్నాడు, ఎట్లా రాలిపోతుంది ఇది, ఆవిడ పెట్టుకుంటే ఉందే, నేను పెట్టుకుంటే ఎందుకు లేదు, రాలకుండా ఉండాలంటే ఏం చేయాలని నువ్వుల నూనె కలిపాడట. అందులో కలిపిన తర్వాత ముఖం మీద పెట్టుకున్నాడు, నుదుటి మీద పెట్టుకున్నాక ఆయనకు అనిపించింది, ఒక్క చిటికెడు ధరిస్తేనే సీతాదేవి అంటే ఆయనకి పంచప్రాణాలు కదా, శరీరం అంతా ధరిస్తే రాముడికి ఇంకా ప్రీతిపాత్రుడిని అవుతాను నేను అనిపించింది. మొత్తం సింధూరాన్ని ఒళ్ళంతా అలదుకున్నాడట. ఆ స్వరూపంతో రాముడికి కనపడడానికి సభాస్థలికి వెళ్ళేసరికల్లా అందరూ నవ్వారు చూస్తే. వాళ్ళంతా సభలో ఎంతమంది ఉన్నారు, అయోధ్యాపుర వాసులంతా ఉంటారు, ఇంకా సామంతులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన సంబంధించిన వాళ్ళు కూడా, ఆంజనేయుడికి సంబంధించిన జనం కూడా చాలామంది ఉన్నారు. ఏమిటి వేషం హనుమ అని రాముల వారు అడిగితే అప్పుడు ఏం చెప్పాడంటే, చిటికెడు సింధూరం సీతాదేవి ధరిస్తేనే ఆమె నీకు అత్యంత ప్రీతిపాత్రాలైంది కదా, అందుకని నీ ప్రీతిని పొందడానికి నేను సింధూరం పట్టించుకున్నాను స్వామి అని చెప్పాడు. ఆ మాటకి చాలా సంతోషించాడట శ్రీరాముడు. ఎవరైతే ఆంజనేయుడికి సింధూరం పెడతాడో వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఏ ఇంట్లో ఆంజనేయుడికి సింధూరాన్ని ఇస్తారో
వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను. రాముడు మనతోటి ఉంటే ఏమిటి, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అన్నారు త్యాగరాజు. ఆయన ఉంటే ఏమీ తక్కువ లేదు, అన్నీ ఉన్నట్టే, సర్వం ఉన్నట్టే. భగవంతుడు మనతోటి ఉండటం. దాంతో అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి సింధూరం ఇవ్వటం ఒక పద్ధతిగా మారింది. ఆయనకి సింధూరం ఎక్కించడం అనేది ఒక సేవ ఉంటుంది. మంగళవారాలు కొన్ని దేవాలయాల్లో స్వామికి సింధూరం మొత్తం పట్టిస్తారు. ఏవైనా ఆర్థిక సమస్యల్లో ఉన్నవాళ్ళు, ఒక తెలియని కారణాలతోటి ఇబ్బంది పడతారు. అంతా వ్యాపారం నడుస్తుంటుంది, ఏవో ఇబ్బందులు వస్తాయి, పిల్లలు పెళ్ళిళ్ళు కుదురుతాయి, ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ బాగానే ఉంటుంది, ఏమిటో ఇబ్బంది, తెలియని కారణాలు ఉంటాయి వాటికి. అవి తీరటానికి సింధూరం ఎక్కించాలంటారు. అవి ఎక్కించడానికి ఏం చేస్తారంటే ఒట్టిగా పొడి సింధూరం కాకుండా దాంట్లో నువ్వుల నూనె కలుపుతారు. నూనె కలిపిన సింధూరం ఇంకా వదిలిపెట్టదు, అందుకే అది జిగురు. అవునవును, జిగురుగా ఉంటుంది కదా. అయితే ఈ గంధ సింధూరము, ఆ సింధూరపు దాన్ని తయారు చేసే రాళ్ల వల్ల ఈ నువ్వుల నూనె కలిపితే కొన్ని చోట్ల మోకాళ్ళ నొప్పులకి వాటికి వైద్యంగా కూడా నార్త్లో వాడతారట. దాన్ని ఎక్కువ కాలం వృద్ధాప్యం రాకుండా ఉంటుంది సింధూరం అలదుకుంటే అని చెప్తారు. కానీ శరీరం అంతా సింధూరం పట్టించుకొని మనం ఎక్కడ ఉంటాం, ఉండలేకపోతాం కదా. కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఆంజనేయ స్వామికి ఈ సేవ జరిపిన వాళ్ళు అకాల మృత్యువు దరిచేరదు వాళ్ళని. ఏడాదికి ఒక్కసారి మనమే స్వయంగా అలంకరించగలిగితే మంచిది. లేదా దేవాలయాల్లో ఈ సింధూరం ఎక్కించే సేవ కనుక చేయిస్తే ఇక మృత్యువు రాదని చెప్పం మనం. అకాల మృత్యు 50కి 30కి 40కి ఇంకా బాధ్యతలు ఉండగా, అమ్మా నాన్న బతికుండగానే పిల్లలు మరణించడం, 90 ఏళ్ళ అమ్మా నాన్నలు ఉంటే 70 కూడా రాని కుమారులు మరణించడం, 60లో కుమారులు 90లో అమ్మా నాన్న, పెద్దవాళ్ళిద్దరు ముదిబగ్గులు వాళ్ళు బతికి జీవించే ఉంటారు పాపం. ఈ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు యంగ్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళు చిటుక్కుని వెళ్ళిపోతారు. ఈ కష్టం రాకుండా ఆంజనేయుడికి సింధూర సేవ అంత మంచిది. వీళ్ళతోటి రాముడు ఉంటాడు. మామూలుగా మనం ఏం చెప్తాం, సహస్రనామాలకు తుల్యమైంది రామనామం. అదే కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఒక్క రాముడు అనే నామమే 1000 నామాలకి సరిపోతుంది. ఇంతకీ ఈ 1000 నామాలు ఏమిటి? 1000 రామనామాలు కాదు, 1000 వేరువేరు నామాలు. విష్ణువు యొక్క అనంత శక్తిమయాలైన 1000 పేర్లకి ఒక్క రాముడు అనే పేరు కరెక్ట్ మ్యాచింగ్, దానికి తుల్యమైనది. అలాంటి రాముడు మన పక్కన ఉంటాడు. అందుకని ఆంజనేయ స్వామికి ఈ సింధూరం ఎక్కించడం ఒక పద్ధతిగా మారింది. మనం ఇటీవల కాలం మనకు దగ్గరలో కూడా ఆంజనేయ స్వామికి ఏముంది, ఆయన ప్రతి వీధికి సందుకి దేవాలయాలు ఉంటాయి. అవును, ఫలానా చోటే సింధూరం ఎక్కించాలి అని పెట్టుకోకుండా ఎక్కడ కుదిరితే అక్కడ తమలపాకులతో సేవ చేయించడం. తమలపాకులు ఆకుపూజ చేస్తారు కదా, ఆయన ప్రీతి. తర్వాత ఈ సింధూర సేవ, ఇది కనుక చేయిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.